ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జరగబోయే ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 2వ వారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టడంతో పాటు చేపట్టబోయే కార్యక్రమాలకు షెడ్యూల్ ఖరారు చేశారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే సిద్ధం పేరుతో ప్రచారాన్ని మొదలుపెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 16వ తేదీ నుంచి రెగ్యులర్ ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల నిధుల్ని విడుదల చేస్తూనే ప్రజా బహిరంగ సభలను ప్లాన్ చేశారు. వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి 16 కుప్పం వైఎస్ఆర్ చేయూత చివరి దశ విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదే వేదిక నుంచి రాబోయే ఎన్నికల్లో మళ్లీ వైసీపీని గెలిపించాలని ప్రజలను కోరనున్నారు. ప్రస్తుతం చేపడుతున్న సిద్ధం ముగింపు సభను ఫిబ్రవరి 18న చేపట్టనున్నారు. ఈ సమావేశంలో 2024 ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫిబ్రవరి 21 రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేస్తారు జగన్. ఫిబ్రవరి 24 ఈబీసీ నేస్తం 3వ దశ నిధులను విడుదల చేస్తారు. అయితే ఎన్నికల ప్రచారం ఓవైపు, ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు మరోవైపు రెండూ కలిసి వచ్చే విధంగా ఫిబ్రవరి నుంచి వైఎస్ జగన్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఫిబ్రవరి 27న గుంటూరు విద్యా దీవెన 4వ త్రైమాసికం విడుదల చేస్తారు జగన్. అటుపై మార్చి 5న సత్యసాయి జిల్లా వసతి దీవెన 2వ దశ విడుదల చేస్తారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల నిధుల్ని మార్చి ఫస్ట్ వీక్ లో ముగించి 6వ తేదీన చివరి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తారు. అటుపై అనగా మార్చి 7 నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు 40 రోజుల పాటు 120 నియోజకవర్గాలు, 21 పార్లమెంట్ సెగ్మెంట్లు, రోజుకు 3 సమావేశాలు, ఎన్నికల ప్రచారం మొదలు పెట్టడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు జగన్. ఈ షెడ్యూల్ కి తగినట్లుగానే ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులు, నేతలు ఎన్నికల ప్రచార ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిని ఓడించడానికి ఒంటరిగానే వస్తున్నారని చెబుతున్న జగన్ ప్రజలే నాకు బలగం అంటూ ప్రచారంలో దూసుకుపోనున్నారు. మరో 2 నెలలు అంటే ఫిబ్రవరి, మార్చి తర్వాత ఏప్రిల్ 2 లేదా 3వ వారంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ వస్తోంది. ఆనాటికి వైసీపీ అభ్యర్థుల ఎంపిక, ప్రచారం పూర్తి చేసి మరోసారి అధికారంలోకి వచ్చేలా ప్రజలు తమనే ఆశీర్వదిస్తారనే నమ్మకంతో ఉంది. అయితే ఏప్రిల్ 19 పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే చివరి నెల. జోరు పెంచిన జగన్ నవరత్నాలకు మించిన స్థాయిలో కొత్త ప్రకటన. ఫిబ్రవరి 13వ తేదీన విశాఖపట్నానికి బయలుదేరి వెళ్లనున్నారు. బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్ ఆడుదాం ఆంధ్ర ఫైనల్స్ ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 16వ తేదీన కుప్పంలో పర్యటిస్తారు జగన్. చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో వైఎస్ఆర్ చేయూత నిధులను విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 18వ తేదీన సిద్ధం బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఇది ముగింపు సభ. అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగే ఈ సభలోనే కొత్త ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు వైఎస్ జగన్. ఫిబ్రవరి 21వ తేదీన అన్నమయ్య, రాయచోటి జిల్లాల్లో పర్యటిస్తారు. రైతుల ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేస్తారు. ఫిబ్రవరి 24వ తేదీన కర్నూలులో ఈబీసీ నేస్తం 3వ విడత నిధులను విడుదల చేస్తారాయన. ఫిబ్రవరి 27వ తేదీన గుంటూరులో విద్యా దీవెన 4వ త్రైమాసికం నిధులను జగన్ విడుదల చేస్తారు. మార్చి 5వ తేదీన శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా నుంచి జగనన్న వసతి దీవెన 2వ విడత నిధులను విడుదల చేస్తారు. అదే నెల 6వ తేదీన చివరి మంత్రివర్గ సమావేశం.